గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. పద్మ విభూషణ్ అసాధారణమైన మరియు విశిష్ట సేవకు, పద్మభూషణ్ ఉన్నత ఆర్డర్ యొక్క విశిష్ట సేవలకు మరియు పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు ప్రదానం చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు 5గురిని పద్మ విభూషణ్ను వరించింది. పద్మ విభూషణ్ అందుకున్న 5గురు వ్యక్తులు మెగాస్టార్ చిరంజీవి, ఎం వెంకయ్యనాయుడు, వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మా సుబ్రహ్మణ్యం. మెగాస్టార్ చిరంజీవి ప్రసిద్ధ నటుడు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. సినీ, సామాజిక రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ను కేంద్రం ప్రకటించింది. 2006లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. ఎం వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వైజయంతిమాల బాలి, వైజయంతిమాల పాతతరం తెలుగు, తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్రరంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకున్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రవీణురాలు. 1950, 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆ తరువాత పార్లమెంటు సభ్యురాలిగానూ ఉన్నారు. బిందేశ్వర్ పాఠక్, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ 5 దశాబ్దాలుగా దేశవ్యాప్త పారిశుద్ధ్య ఉద్యమాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసినందుకు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందారు. మరణానంతరం సామాజిక సేవ విభాగంలో ఆయన్ను ఈ 2వ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయనకు గతంలో పద్మభూషణ్ లభించింది. పద్మా సుబ్రహ్మణ్యం భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఈమె పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సంగీతకారులు, ఉపాధ్యాయులు, రచయిత. ఈమె భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఖ్యాతి పొందారా. అనేక చలనచిత్రాలు, లఘుచిత్రాలు జపాన్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలలో ఆమె గౌరవార్థం చేయబడ్డాయి. ఈమెకు 1981లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ అవార్డులు వచ్చినవి. ఆమె నృత్య ప్రస్థానంలో అనేక ఇతర అవార్డులు కూడా పొందారు.